చూడ్డానికి ఇది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్, కానీ దీన్ని మామూలు ద్వైపాక్షిక సిరీస్ అనుకుంటే అస్సలు పొరపాటే. ఇది ఒక కొత్త శకానికి ఆరంభం. 2027 వరల్డ్ కప్ గెలవాలనే మన పెద్ద కలకు ఇదే మొదటి అడుగు, చాలా కీలకమైన అడుగు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఆ రోజు మనందరికీ ఇంకా గుర్తే ఉండుంటుంది. ముఖ్యంగా మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ముఖంలో కనిపించిన బాధ, ఆ నిరాశ, అది చూసి చలించని వాళ్ళుండరు. నిజానికి ఆ బాధ కేవలం తనది కాదు, మనందరిది. అయితే సరే, గడిచిపోయింది. ఇప్పుడు మనం భవిష్యత్తు వైపు చూడాలి. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మన టార్గెట్ ఒక్కటే, 2027 వరల్డ్ కప్ మళ్లీ బలంగా నిలబడాలి. మరి ఆ ప్రయాణంలో ఈ సిరీసే మన మొదటి మైలురాయి. మరి ఈ కొత్త ప్రయాణాన్ని, ఈ కొత్త జర్నీని నడిపించేది ఎవరు? ఫ్యూచర్ లీడర్షిప్ ఎవరి చేతుల్లో ఉండబోతోంది? ఈ సిరీస్తో మనకు ఇద్దరు కీలక ఆటగాళ్ల విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తోంది. సెలెక్టర్ల విజన్ ఎంత క్లియర్గా ఉందో చూడండి. శుభ్మన్ గిల్కి క్యాప్టెన్సీ ఇవ్వడం వెనుకున్న మెసేజ్ ఒక్కటే, 2027 వరల్డ్ కప్లో మనల్ని నడిపించేది ఇతనే. ఇదేదో ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు. 2022 నుంచి చూసుకుంటే మన టాప్ రన్ గెటర్ గిల్లే, అంతేనా? న్యూజిలాండ్ మీద డబుల్ సెంచరీ కూడా ఉంది. సో క్యాప్టెన్సీకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. కొన్ని సంవత్సరాలు కాదు, చాలా ఏళ్లుగా మనల్ని వేధిస్తున్న ఒక్కటే ఒక్క ప్రశ్న, యువరాజ్ సింగ్ వెళ్ళిపోయాక ఆ నంబర్ 4 స్లాట్లో సరైన బ్యాటర్ ఎవరు? ఎందరో వచ్చారు, వెళ్లారు. మరి ఇప్పుడు ఆ డైలమాకు, ఆ కన్ఫ్యూజన్కి ఎండ్ కార్డ్ పడిందా? సమాధానం ఈ ఒక్క నెంబర్లో ఉంది, 56. అదేంటి అనుకుంటున్నారా? నెంబర్ 4 పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ యావరేజ్. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా తన వాల్యూ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఫైనల్గా ఇన్నాళ్లుగా మనల్ని వేధిస్తున్న ఆ నెంబర్ 4 పజిల్కి అయ్యర్ రూపంలో పర్మనెంట్ సొల్యూషన్ దొరికేసినట్లే కనిపిస్తోంది. ఓకే, యంగ్ లీడర్షిప్ టీమ్కి ఫౌండేషన్ వేస్తోంది. మరి మన వెటరన్ సంగతేంటి? వాళ్ల పరిస్థితేంటి? ఈ కొత్త సైకిల్లో వాళ్ళని డ్రైవ్ చేస్తున్న మోటివేషన్ ఏంటి? వాళ్ళ టార్గెట్స్ ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నది పాత రోహిత్ శర్మను కాదు, ఇది రోహిత్ శర్మ 2.0. క్యాప్టెన్సీ భారం దిగిపోయింది. ఇప్పుడు తన ఫోకస్ అంతా ఫిట్నెస్ మీదే. దాదాపు 8-9 కిలోలు తగ్గాడు. ఎంత షార్పుగా, ఎంత చురుగ్గా కదులుతున్నాడో చూస్తున్నాం కదా. ఫామ్ అయితే నెక్స్ట్ లెవెల్. మరి వీటన్నింటి వెనుకున్న అసలు కారణమేంటో తెలుసా? ఒక్కటే, తన కెరియర్లో ఇప్పటిదాకా అందని ఆ ఒక్క ట్రోఫీ, 50 ఓవర్ల వరల్డ్ కప్. అది గెలవాలనే కసి, ఆ ఆకలి అతన్లో క్లియర్గా కనిపిస్తోంది. ఇక కింగ్ కోహ్లీ గురించి మనం కొత్తగా ఏం చెప్పాలి చెప్పండి? తను సాధించనిదేముంది? అయినా సరే అతనిలో ఆ రన్స్ దాహం, ఆ గెలవాలనే ఆకలి అస్సలు తగ్గలేదు. ఈ మధ్య విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన తీరు చూసారా? అసలు ఈ బౌలింగ్ నా స్టాండర్డ్ కాదు, నేను ఈ లీగ్ కన్నా చాలా పైన అన్నట్టు ఎంత ఫ్రీడంతో ఆడాడో. తనని తాను కాన్స్టెంట్గా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉన్నాడు. రైట్, మన స్టార్ ప్లేయర్స్ అంతా రెడీగా ఉన్నారు. మరి పర్ఫెక్ట్ టీమ్ కాంబినేషన్ ఏంటి? కొన్ని కీ పొజిషన్స్లో టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్తోంది? కొంచెం డీప్గా చూద్దాం రండి. కొత్త బంతితో మనకు వికెట్లు తీసిపెట్టేది ఎవరు మోస్ట్ డేంజరస్? ఈ ఒక్క స్టాట్ చూడండి చాలు. 2023 వరల్డ్ కప్ తర్వాత పవర్ ప్లేలో ప్రపంచంలో ఏ బౌలర్ కూడా సిరాజ్ తీసినన్ని వికెట్లు తీయలేదు. ఏకంగా 26 వికెట్లు. అంటే కొత్త బంతితో అతని డామినేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు. వరల్డ్ కప్ హీరో షమీని కాదని సిరాజ్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. సెలెక్టర్లు చూస్తున్నది ఈ సిరీస్ గురించి కాదు, 2027 వరల్డ్ కప్ గురించి. సిరాజ్కి ఏజ్ ఉంది, షమీ అప్పటికి ఫిట్గా ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. సో ఇది కంప్లీట్గా ఫ్యూచర్ ప్లానింగ్తో తీసుకున్న నిర్ణయం. మన టీమ్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చెప్పడానికి మన బెంచ్ స్ట్రెంగ్త్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆలోచించండి, రిషబ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్ కూడా ప్లేయింగ్ 11లో చోటు కోసం వెయిట్ చేయాల్సొస్తోంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ నంబర్ 5లో కీపర్గా అద్దరగొడుతున్నాడు. అలాగే ఇంకోవైపు ఫ్యూచర్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెడీగా ఉన్నాడు. కానీ జడేజా, సుందర్ లాంటి సీనియర్స్ ఉండటంతో ఛాన్స్ కోసం పోటీ పడాల్సొస్తోంది. నిజం చెప్పాలంటే ఇది టీంకి ఒక హెల్దీ కాంపిటీషన్, ఒక మంచి ప్రాబ్లం. సరే, టీమ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూశాం కదా. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఈ సిరీస్లో ఏం జరగబోతుంది? పిచ్చులు ఎలా ఉండబోతున్నాయి? నా ప్రిడిక్షన్ అయితే ఒక్కటే, పక్కగా పరుగుల పండగ జరగబోతోంది. ఫస్ట్ ఈ మ్యాచ్లు జరిగే గ్రౌండ్స్ గురించి మాట్లాడుకుందాం.
వడోదర, రాజ్కోట్, ఇండోర్. ఈ 3 గ్రౌండ్సు కూడా బ్యాటర్లకి స్వర్గం లాంటివి. ఇక్కడ బౌండరీలు చిన్నవి, పిచ్చులు ఫ్లాట్గా ఉంటాయి. అంటే పరుగుల వరద పారడం ఖాయం. జస్ట్ ఈ నంబర్ చూడండి. రాజ్కోట్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరే 322 పరుగులు. అంటే ఇక్కడ 350 కొట్టినా సేఫ్ కాదనమాట. ఒకవేళ టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 400 టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఇండోర్ సంగతైతే అంతకు మించి. ఇక్కడ యావరేజ్ స్కోర్ ఏకంగా 332. సో ఈ 2 నంబర్స్ చూస్తేనే అర్థమవుతోంది ఈ సిరీస్లో బౌలర్లకు చుక్కలే అని. బ్యాటర్ల పండగ ఫిక్స్. ఇలాంటి బ్యాటింగ్ పిచ్చుల మీద న్యూజిలాండ్ పరిస్థితి ఏంటి? వాళ్ల బ్యాటింగ్ లైనప్లో డారెల్ మిచ్చెల్, కాన్వే లాంటి వాళ్లు ఉన్నా వాళ్ల బౌలింగ్ అటాక్ మాత్రం చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్గా ఉంది. మరి అలాంటి బౌలింగ్తో మన వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్ను ఆపగలరా? అదే వాళ్ల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ఈ కండిషన్స్ అన్ని చూశాక నాదొక బోల్డ్ ప్రిడిక్షన్. ఈ సిరీస్లో మన బ్యాటర్ల నుంచి కనీసం 5 సెంచరీలొస్తాయి. మన టాప్ 4లో ఎవరొకరు కాదు, చాలామంది భారీ స్కోర్లు చేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది. సో ఫైనల్గా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ఈ బలాబలాలు, ఈ పిచ్ కండిషన్స్ ఇవన్నీ చూస్తుంటే టీమిండియా ఈ సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేయబోతోందా? ఏమంటారు? సమాధానం కోసం ఎదురుచూద్దాం.